భలే ఉంది. లాస్ట్ లో కీర్తి సురేష్ డాన్స్ అదిరిపోయింది. చూసే చూపు మారింది, యాటిట్యూడ్ పెరిగింది, బాడీ లాంగ్వేజ్ మారింది, కాలు మీద కాలు. ఏంటే పని చేయమంటే పైకెక్కి గెంతుతున్నావు? నేను పని మానేశాను. ఏ ఎందుకు? నేను ఈ రోజు నుంచి కోటీశ్వరరాల్ని. అయినా రాత్రి సీఎం అయిపోయినట్టు మేము బయటికి వెళ్ళి లోపలికి వచ్చేలోపు కోటీశ్వరరాలు ఎలా అయిపోయావు చారు? నేను మీకు చెప్పానుగా, చెప్తే మీరు కూడా కోటీశ్వర్లు అయిపోతారుగా. అయినా మీకు ఆ డబ్బా కంప్యూటర్ ముందు కూర్చోవడమే సెట్ అవుతుంది. అబ్బో, అయినా నువ్వు ఇప్పుడు పని మానేస్తే ఇంట్లో పనంతా ఎవరు చేస్తారు చారు? నువ్వు బాసాలు దోము, నువ్వు బట్టలు ఉతికేయి, నువ్వు మాపింగ్ పెట్టేసాయి, నువ్వు ఇల్లు ఉడ్చేసాయి. ఎలాగూ వెళ్ళిపోతున్నా కాబట్టి మీకు కొన్ని నిజాలు చెప్తా. అమ్మగారు, అసలు అయ్యగారు మీకు తెలియకుండా కబోర్డ్ మీద ఎన్ని మందు బాటలు దాచిపెట్టారు మీకు తెలుసా అసలు? ఆర్యా అంటే అబ్బా, మీరేమైనా తక్కువ? అయ్యగారు, అసలు మీకు తెలియకుండా ఎన్ని చీరలు బట్టలు కొంటారో తెలుసా అమ్మగారు? అంతెందుకు, మీ అమ్మగారు ఇచ్చిన చీరలో ఒక చీర కూడా ఎవడ కట్టరు, అన్ని నాకే ఇస్తారు. నేనే కట్టలేక నేనే పాత్సమాలమ్మ వాడికో ఇస్తా. ఇంకోటి, ఎంత పిసినారోళ్ళంటే లచ్చలు లచ్చలు సంపాదిస్తారు గాని ఒక్కసారన్నా ప్రేమగా చారు ఈ డైమండ్ నెక్లెస్ తీసుకొని ఒక్కసారన్నా ఇచ్చారా? పై ఖర్చులకు పనికొస్తాయి చారు, ఈ 2 లక్షలు నీ దగ్గర ఉంచుకొని ఒక్కసారన్నా ఇచ్చారా? అయినా నాకు ఇప్పుడు ఇవన్నీ అవసరమే లేదు, ఎందుకంటే ఇప్పుడు చారు కోటీశ్వరరాలు. నాకేమైనా డబ్బులు లెక్క పెట్టే పని ఉంటే మిమ్మల్ని పిలుస్తా, ఆ డబ్బా కంప్యూటర్ ముందు ఉండే పని ఏమైనా ఉంటే మిమ్మల్ని పిలుస్తా. ఓకే, సెలవు. ఓ మర్చిపోయా, ఏమైనా చిల్లర ఖర్చులు కావాలంటే కాల్ మీ. ఓకే.